అయితే యాక్చువల్‌గా మీరొక అమ్మాయి. బేసిక్‌గా అబ్బాయిలు ఎవరన్నా ఇండస్ట్రీకెళ్ళాలని ఇంట్లో చెప్పి వద్దన్నా బయలుదేరినా అది ఓకే. బట్ మీరొక అమ్మాయి అయ్యుండి, ఏ ధైర్యంతో ఇంట్లో వద్దన్నా కూడా వస్తానని ఒక హైదరాబాదొచ్చి అంటే యాక్టింగ్‌లో ఏమన్నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉందా మీకు? బేసిక్‌గా నాకు ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. హ్మ్. నేను కాలేజా మొద్దు స్టూడెంట్. హ్మ్. ఏదో లేట్ పోవడమా, రావడమా, తిట్లు తిన్నామా అంతే అంతేనా? అంతవరకే. ఓకే. పెద్దగా చదువు 35% లేతే బానే ఇంక మరి ఫెయిల్ అయ్యేంత కాదు గానీ ఆ! పాస్ అయ్యేదాన్ని. ఓకే. అది కూడా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటే చెప్పేసి చీటీలు పెట్టేది ఉండేదా? చిట్టీలు అంత ట్రై చేయలేదు నేను. ఆ! చిట్టీల వరకు రాలేదు. కానీ ఎవరైతే నా పక్కన సైడ్ ఉంటారో వాళ్ళని కొద్దిగా దగ్గర చేసుకొని హ్మ్. వాళ్ళకి కొద్ది చాక్లెట్లు అవి ఇవి కొనిచ్చి మీరు ఇలాంటి 4 మాటలు చెప్తే పడిపోతారు. ఆ! అట్లా అన్నమాట. ఆ! సో పాస్ అయినా బట్ చదువు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. నేను ఎక్కడ స్థిరపడలేదు నిజంగా చెప్పాలంటే. ఏ పనిలో కూడా నేను స్థిరపడలేదు. నేను చాలా చేశా. పత్తేరడానికి లేదంటే హాస్పిటల్లో వర్క్ కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, మొత్తం తిరిగేస్తున్నా ఎక్కడెక్కడ. హాస్పిటల్‌లో ఏం చేస్తారు? హాస్పిటల్ నర్సుగా చేశాను నేను. సో మీరు నర్సింగ్ నేను చదవలేదు కదా? బీజెడ్సీ నేను. ఓకే. బీజెడ్సీ. సో నాకు కలిసి వచ్చింది. అంటే అక్కడికి వెళ్ళి నేను ఈజీగా నేర్చుకోవచ్చు. సో కోర్స్ తీసుకుంటున్నా. అట్లా అన్ని ట్రై చేసా, ఎక్కడ కాలేదు. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి ఎప్పుడూ అనిపించలేదు. యాక్టింగ్ ఎందుకంటే అనేది లేదు. లేదు. హ్మ్. మా ఇంట్లో టీవీ కూడా లేదు. హ్మ్. చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ. అందులో కొన్ని సీరియల్సే మా అమ్మ చూసేది. నాకు ఈ షో ఉందని కూడా తెలియదు. అండ్ ఇంకోటి మొబైల్స్ కూడా మా దగ్గర లేవు కాబట్టి, చిన్న చిన్న మొబైల్స్ కాబట్టి ఏదో అక్కడ ఊరు మందమే నా ఫోకస్ అంతా ఏదో చేయాలి, మిషన్ నేర్చుకుందామని డబ్బులు కట్టేసి నేర్చుకుంటున్నా. సో అన్ని సగం సగం వర్క్ చేస్తున్నా. లాస్ట్కి ఇంకా బీడీలు చేసుకుని ఉందాం పోయేది, పెళ్ళైనా కానీ బీడీలే కదా అని చెప్పేసి మళ్ళీ బీడీలు నేర్చుకొని బీడీలు చేయడం. బీడీలు చుట్టడం. దానివల్ల వచ్చేటి మంచిగానే 1000 రూపాయలు 2000 అట్లా వచ్చేది. దాంతో ఎప్పుడు రోజుకా? అదే రోజుకి రావు, అది చేస్తూ ఉండాలి. నెలకి ఓకే. ఇస్తారన్నమాట. సో ఓకే. నెలకి 1000 2000 అట్లా. అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఊళ్ళో సరిపోతాయిలే ఆ డబ్బులు. ఊర్లో సరిపోతాయి. సో నేను అట్లా అన్ని ట్రై చేస్తున్నా. నాకు అనుకోకుండా వచ్చింది ఇది. ఏంటి అని అంటే నాకు ఆ షో ఉందని కూడా తెలియదు. మా సార్ వాళ్ళు ఏమన్నారంటే ఇలా ఒక షోకి వెళ్తున్నాము. బేసిక్గా ఏదైనా కాలేజ్ వాళ్ళని కానీ ఆ స్కూల్ వాళ్ళని కానీ మంచి మంచి అంటే ప్లేసెస్ చూపించడానికి తీసుకెళ్తారు కదా. అవును. మా సార్ కొత్తగా ఆలోచించిండు, అవెందుకు ఎప్పుడు ఇక్కడ చెప్పేటియే కదా ఇక్కడ మళ్ళీ చూపించేటియే అక్కడ కదా. చూపించడం. సో మీకు కొద్దిగా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, టీవీలో కూడా కనిపిస్తాం, పదండి వెళ్దామని చెప్పారు. పటాస్కు తీసుకొచ్చారు. వెళ్ళలేదు నేను అప్పుడు. 5 days టైం ఇచ్చారు. 500 కట్టాలి. సో 5 daysలో ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకే తీసుకెళ్తాము అని చెప్పారు. అందరు డబ్బులు కట్టేస్తున్నారు. నేను అప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాను. మా అమ్మని అడిగా, అమ్మ ఒక 500 ఇయ్యమ్మా అని అంటే అప్పుడు 100కే దిక్కులేవు. 500 అని 3 సార్లు ఏదో సీరియల్ చూసింది. అమ్మ 500 నేను అడిగేది, నేను హైదరాబాద్ పోయేసానే మా సార్ వాళ్ళు పోతురు అని అంటే లేవు లేవు అన్నారు. చాలా ఏడ్చా, అస్సలు వర్కౌట్, నా ఏడుపు కూడా వర్కౌట్ అవ్వలేదు ఆ రోజు. సర్లే ఇంకా రేపు పోతున్నారు మా కాలేజ్ వాళ్ళు. ఈ రోజు లాస్ట్ కాల్ వచ్చింది, ఫైమా నువ్వు రావట్లేదా అని అంటే ఇంకా రావట్లేదు అని అన్నా. అప్పుడే పుణ్యమా అని మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, వస్తే మన బ్యాచ్ అందరం పోతున్నాం రావచ్చు కానీ అని అంటే మా అమ్మ డబ్బులు ఇస్తలేదే అని అన్నా. సరే నేను ఇస్తా ఈసారికి, నాకు తర్వాత ఇస్తావని అన్నది. సరే మెల్లగా ఇచ్చేస్తా ఇయ్యు అని చెప్పిన. మా అమ్మకి చెప్పిన, నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, మా ఫ్రెండ్ నన్ను తీసుకుపోతుంది అర్థమైందా అని చెప్పిన. అట్లయితే పో అని చెప్పింది. అది ఆ రోజు 500 ఇచ్చిందా, అదే అదృష్టం నాకు. ఆవిడ లక్కీ హ్యాండ్ అనమాట అయితే. సో ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం షోలో ఇంకా లాస్ట్ 3 episodes. ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఏం చేయలే, నన్ను ఎవరు దేకలే. సెకండ్ ఎపిసోడ్లో ఏం చేయలే. అప్పుడు నేను ఏదో చేస్తా అంటే స్టూడెంట్స్ని పైకి పిలిచినప్పుడు నేను వస్తానన్నా, కానీ అక్కడ ఎక్కువైపోయారు, దిగిపో అని అన్నారు. లైట్ ఇంకా మనకేముంది కూర్చొని చూద్దామని చూస్తాను. థర్డ్ రౌండ్లో అనుకోకుండా నన్ను పిలిచారు. ఇంకా ఆ రౌండే హైలైట్ అయిపోయింది. ఆ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఇంకా ఆ ప్రోమో అని కాదు, ఆ రోజు షో చేసిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు నన్ను పర్సనల్గా పిలుచుకొని డైరెక్టర్ వాళ్ళు చేస్తావా, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అన్నారు. ఏం చేయాలి ఇక్కడ అని అడిగిన. అంటే యాక్టింగ్ ఉంటుంది, ఇట్లా స్క్రిప్ట్ ఉంటుంది, నువ్వు చెయ్యాలి అని అంటే నాకు తెలియస్తారని అని అంటే మేము నేర్పిస్తామన్నాడు. నేర్పిస్తామంటే సరే నేర్పిస్తే ఓకే. సంతోష్ సార్ అని ఉంటాడు డైరెక్టర్, సంతోష్ అన్న. సో అన్న ఏమన్నాడు అంటే నేను నీకు నేర్పిస్తా అన్నాడు. విజయ్ అన్న కూడా ఫస్ట్ విజయ్ అన్న పిలిచి మాట్లాడాడు, తర్వాత డైరెక్టర్ సంతోష్ అన్న నేను నేర్పిస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయినాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు పర్మిషన్ లేదు. ఏడికెళ్తావు, హైదరాబాద్ ఏమైనా పక్కన ఉందా ఏంది,
ఏదో ఒక రోజు పోయినామా వచ్చినామా అంతే. నువ్వు మళ్ళీ ఇలాంటి వెళ్తానంటే కనుక అస్సలు బాగుంది. ఆ ప్రోమో వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఫోన్ చేసి ఏది నీ బిడ్డ టీవీలో కనిపిస్తుంది ఎట్లా పంపించడం ఏంది, ఆడపోయి దుంకుతుంది ఏంది, అది ఇది అనమాట. నువ్వు ఒక్కరోజు పోతేనే నాకు ఇన్ని ఫోన్లు వస్తున్నాయి, నువ్వు మొత్తం అట్లా పోతే అద్దు నా పరువు తీసేది అది ఇది అని చెప్పేసి చాలా గొడవలేని. ఇంకా నేను ఊరుకుంటానా, చచ్చిపోతా. మనకేం రాదు కానీ ఏదో అంటే నాకు అప్పటికి టీవీలో కనిపించవన్న ఇంట్రెస్ట్ అదేనా నిజంగా. నాకు వెళ్ళాలన్న థాట్ లేకుండే. ఆ రోజు వాళ్ళు అడిగినప్పుడు కూడా సరేలే చేస్తానులేండి అని వచ్చేసిన. వచ్చిన తర్వాత కూడా కాముగున్నా నేను. ఏ రోజైతే ఆ ప్రోమో వచ్చిందో, ప్రోమో వచ్చినప్పటి నుంచి కాలేజ్లో హైలైటింగ్ అందరూ ఫైమా 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 ఫైమా. బయటికి వెళ్తే కూడా నువ్వు మొన్న వచ్చావు కదా దాంట్లో వచ్చావు కదా, నేనే బాగా చేసావు అంటే గుర్తుపడుతుంటే తెలియని ఒక సంతోషం వచ్చేసింది. అరే ఒక్క ఎపిసోడ్కే నేను ఇంత మంచిగా అందరికి నచ్చేసానంటే ఇంకా చేస్తే ఎంత బాగుంటుందని అప్పుడు వచ్చింది ప్రోమో వచ్చిన తర్వాత. ఇంకా అడిగా పంపించలే, ఇంకా చచ్చిపోతా అన్న. సరే నీ ఇష్టం అన్నారు. ఇంతకు తెగించారు అని చెప్పేసి డోర్ పెట్టుకుంటే కొద్దిగా భయపడతారేమో డోర్ వేసేసుకొని కూర్చున్నా. చచ్చిపోతున్నా నేను. ఏ డోర్ తీయండి మామ, లేదు నేను చచ్చిపోతున్నా, వీళ్ళకి క్లారిటీ రావాలని కూడా ఇగో తీసుకున్నా ఈ సప్పుడు అంటే కుర్చీ వేస్తున్నట్టు అవన్నీ చేయను. మా అమ్మ కొద్దిసేపటికి నిజం అనుకొని నువ్వు డోర్ తీయకపోతే నేను చచ్చిపోతా బిడ్డ అన్నది. మా అమ్మడి చచ్చిపోతా నేను డోర్ తీసి ఏం చేయాలన్నా బయటికి రా నువ్వు ఫస్ట్ అన్నది. మరి ఏంది మరి నేను పోతానంటే మీ డాడీ పర్మిషన్ తీసుకొని పో అని అన్నది. మీ డాడీ ఓకే అంటే ఓకేనా. ఇంకా మా నాన్న ఏమన్నాడంటే సరే పోతావా, సరే మరి అని ఫస్ట్ ఒప్పుకోలే. 4 days తర్వాత ఒప్పుకున్నాడు. 3 days నేను అన్నం సరిగా తినలే. 4th dayకి తినకపోతే చచ్చిపోయేటట్టే ఉంది అని చెప్పేసి సరే పో ఇంకా అని అన్నది. మరి ఎట్లా పోతావా అంటే మా బావని తీసుకొని పోయినా. అట్లా అబ్బా అదంతా అసలు గందరగోళం అయిపోయింది తెలుసా. కానీ అదే నేను అంటే ఒక అమ్మాయి ఉండి మరి మీకేమో ఇండస్ట్రీలో ఎవరో తెలియదు, వాళ్ళు చెప్పిన వాటిని నమ్ముకునే వచ్చారు. ఇండస్ట్రీ గురించి రకరకాలుగా వినుంటారు, మీ పేరెంట్స్ పంపించకపోవడం కూడా రీజన్ అదే ఉండొచ్చు. మరి మీకు అయ్యేం ఆలోచనలు ఏం రాలేదా మైండ్ లో? నాకు అది ఏం ఆలోచన రాలేదు. నాకు మా బావున్నాడు కదా ధైర్యం, తీసుకెళ్ళిపోయిండు. అంటే ఒక అన్నున్నంత చేయకపోనేమో, అంటే సొంత అన్నున్నా గానీ నేను అటు పోతున్నా ఇటు పోతున్నా అని వదిలేసిపోనేమో. నిజం చెప్తున్నా, మా బావ అంటే మా అక్క భర్త, అతనికి ఏమో అవసరం అసలు నా కోసం. అంటే తన పని వదిలిపెట్టి తను డైలీ వర్కర్, ఇప్పుడు డైలీ వర్క్ చేసుకుని వచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. నా కోసం నేను ఏదో నార్మల్గా చెప్పా ఇట్లా చేస్తా బావ నేను పోతా అని అంటే సరే నేను ఉన్నా కదా అని చెప్పేసి ఆయన హైదరాబాద్లో ఉండేది. హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చి మార్నింగ్ 4 o'clock మబ్బులో నన్ను ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేటోడు. 7కి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, 7కి గేట్ నన్ను లోపల పంపించి బయట ఇట్లా కూర్చేసుకొని కూర్చునేటోడు. నైట్ షూట్ అయిపోతే మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ దోమకంలో వదిలిపెట్టేటోడు. సో అట్లా 3-4 షెడ్యూల్స్ చేశాడు. తర్వాత నాకు బాధ అనిపించింది. తనకి అప్పటికి పాపం మనీ లెక్క నా ముందే ఒకరోజు అరే ఒక 1000 రూపాయలు కొట్టరా, ఇంట్లో ఖర్చులు లేవు, ఇక పని కూడా పోతలేదు సరే అది ఇది అంటే నాకు బాధ అనిపించింది. నా కోసం తను ఎందుకు బాధపడ్డామని చెప్పేసి నేనే సడన్ గా డెసిషన్ తీసుకున్నా. అంటే హైదరాబాద్ లో ఉండిపోవాలి ఏదైనా సరే, షూటింగ్స్ వస్తున్నాయి కదా అప్పటికి రెస్పాన్స్ బాగా వస్తుంది, అండ్ ఇంకోటి కన్వీనియన్స్ డబ్బులు వస్తున్నాయి కదా చూసుకోవాలని చెప్పేసి అప్పుడు నేను చిన్న అబద్ధం ఆడా ఇంట్లో. అమ్మ ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, సో ఏ ఊరికి అటు ఇటు ఏం జరుగుతావో నాతో పాటు ఉండిపో అంటుంది, బాగా చూసుకుంటుంది నన్ను అది ఇది అని చెప్పిన. ఏంది బాగా చూసుకునేది, డబ్బులు ఏం రానంటే ఫ్రీ ఇక్కడ అంతా నాకు అదే చూసుకుంటుంది, అది నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అవదని చెప్పి ఉన్నా. కానీ నిజానికి నన్ను ఎవరు చూసుకోలేదు. నేనే ఇంకా ఆ కన్వీనియన్స్ డబ్బులతోటి ఫుడ్ తిని హాస్టల్ కి డైలీ పేమెంట్ చేసేసి ఉన్నాను. హాస్టల్లో మరి కానీ హాస్టల్లో డబ్బులు కట్టకపోతే కష్టం కదా మరి. డైలీ పేమెంట్ అంటే మంత్లీ కాకుండా డైలీ పేమెంట్ కట్టేసేదాన్ని. మరి డైలీ అంటే సరిపోయే మీకు? సరిపోయేది, నేను ఉండకపోయేదాన్ని ఓన్లీ షూటింగ్ ఉన్నప్పుడే.